పసుపు కుంభ తీసుకొస్తున్నారు. దయచేసి కొద్దిగా ఎక్కడ జరగండి ప్లీజ్. మీడియా వారి ముఖ్య అతిథులు రాజ్యసభ సభ్యులు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మండపం దగ్గరకు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాము. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు కూడా మండపం దగ్గర ఉన్నారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగత సుమాయం తెలియజేసుకున్నాం. మరి కొద్దిసేపట్లో అలా ఖైరతాబాద్ ముద్దు బిడ్డ గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ఈ వినాయకుడికి అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ గారు వచ్చేస్తున్నారు. వారికి ఖైరతాబాద్ ప్రజల తరఫున, ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ తరఫున స్వాగత సుమాయం తెలియజేసుకుంటాము. అధ్యక్షులు దానం నాగేందర్ గారు వచ్చేశారు. ఇక కార్యక్రమం మొదలవుతుంది. అన్నగారిని వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖైరతాబాద్ ముద్దు బిడ్డ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అరే పసుపు కుంకుమ పంపాలి. రాజప్ప సంవత్సరము 1954లో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరం 72వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. గత సంవత్సరం కంటే ఇంకా పెద్దగా ఈ సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయని చెప్తున్నాము. ఇప్పుడు మీకు ఏమని చెప్తాను. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా అన్ని అధికార పార్టీల వారు ఇక్కడ సహకరిస్తారు. పార్టీలకు ఉచితంగా జరిగే ఏకైక పూజ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పూజకి అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బోల్ గణేష్ మహారాజుకి. अरे मोबाइल है बाबू पंद्रह
లోకం గణానాహం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఈరోజు మొట్టమొదటి పూజా కార్యక్రమం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కర్ర పూజ జరిగింది. ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు, విజయరెడ్డి గారు ఆర్తే పూజ అవుతుంది అక్కడ. విజయరెడ్డి గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కావడము, 11 రోజులు ఇక్కడ సేవ చేయడము, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే ముందు విజయరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత అనిల్ యాదవ్ గారు మాట్లాడు. దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కొంచెం కొంచెంగా ఇస్తారు. ఎందుకంటే మీ కుటుంబాలకు కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈ పసుపు కుంకుమని మీకు తర్వాత ఇక్కడ కర్ర పూజ అయిన తర్వాత ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఇప్పుడు ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి మా అనిల్ యాదవ్ గారిని మరి ఉత్సవ కమిటీని ఉద్దేశించి మాట్లాడడం మనం మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుని యొక్క ప్రారంభం కారక ముందు మొదటి పూజకు ఇక్కడికి వచ్చేసి మొదటి పూజలో మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి పెద్దలు అదేవిధంగా మహేంద్రన్న గారికి, అశోక్ అన్న గారికి, చంద్రన్న గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో వినాయక చతుర్థి వస్తుందంటే మనం అందరం కూడా ఎంతో ఇష్టంతో వినాయక చతుర్థి చేసుకుంటాము. మరి ముఖ్యంగా వినాయక చతుర్థి అంటేనే మనందరికీ తెలుసు